హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే ఈ బిస్కెట్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ఈ ఎగ్ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పంచదారని వేసుకోవాలి. 3 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ జార్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్‌ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ ఎగ్స్‌ని స్పూన్‌తో లేదా విస్కర్‌తో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకుంటే ఈ ఎగ్ మిశ్రమం పిండిలో బాగా కలుస్తుంది. ఇలా బీట్ చేసుకున్నాక బౌల్‌ని పక్కన పెట్టేసి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని చిటికెడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా వేసుకొని పిండిలో ఎగ్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేసుకోకుండా ఈ ఎగ్ మిశ్రమంతోనే పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్‌గా అనిపిస్తే కొంచెం మైదా పిండి వేసి కలుపుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే 2 స్పూన్ల నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు. పిండిని ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా 5 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రోలర్‌తో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. పొడి పిండి వేసుకోవడం వల్ల బిస్కెట్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూడండి, చపాతీ ఈ థిక్‌నెస్‌లో ఉండేలాగా రోల్ చేసుకొని ఇలా గిన్నెతో కానీ, గ్లాస్‌తో కానీ బిస్కెట్స్‌లా ఒత్తుకోవాలి. ఇలా వద్దు అనుకుంటే చాకుతో స్క్వేర్ షేప్‌లో వచ్చేలా కట్ చేసుకోవచ్చు. నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇలా చపాతీ మొత్తం ఎన్ని బిస్కెట్స్ వస్తే అన్ని ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి మరలా చపాతీలాగా చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తం ఇలా బిస్కెట్స్‌లా ఒత్తుకొని ప్లేట్‌లో రెడీగా పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్‌ని ఆయిల్‌కి సరిపడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బిస్కెట్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఇవి త్వరగా మాడిపోతాయి. లోపల సరిగా ఫ్రై అవ్వవు. ఈ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి. రెండు వైపులా తిప్పుకుంటూ బిస్కెట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా జాలిగరిటెలో తీసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ సెపరేట్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్‌ని కూడా ఆయిల్‌కి సరిపడా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎగ్ బిస్కెట్స్ రెడీ. ఇవి క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ బిస్కెట్స్‌ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.